జీకే కరెంట్ అఫైర్స్. రుషికొండ బీచ్కి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దు. రాష్ట్రంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్గా విశాఖలోని రుషికొండ పేరుంది. రుషికొండ వద్ద 600 మీటర్ల తీర ప్రాంతంలో బ్లూ ఫ్లాగ్ బీచ్గా 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్కు చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. ప్రపంచ వినికిడి దినోత్సవం. వరల్డ్ హియరింగ్ డే. వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఏటా మార్చి 3వ తారీఖున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం నిర్వహిస్తారు. దీన్ని ఐక్యరాజ్య సమితి UNO 2013లో ప్రారంభించింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం వన్యప్రాణుల పర్యావరణానికి సమతౌల్యాన్ని కాపాడడంతో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. వేట, వన్యప్రాణుల స్మగ్లింగ్, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు లాంటి కారణాల వల్ల వాటి ఉనికికి ముప్పు అనేది వాటిల్లుతుంది. దీనితో జీవ వైవిధ్యం కూడా దెబ్బతింటుంది. భవిష్యత్తు తరాల కోసం వన్యప్రాణులను సంరక్షించడం కోసం ఈ రోజును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ రోజు అంటే మార్చి 3న. ఓకే. మలేరియా కంటే ప్రాణాంతకరమైనదిగా భావించే కాలా అజార్ నిర్మూలన భారత్లో పటిష్ట వ్యూహాన్ని అమలు చేసింది. 10,000 జనాభాకు 1 కంటే తక్కువ కేసులు లక్ష్యంగా 2023 నాటికి చేరుకుంది. త్వరలో WHO భారత్ను కాలా అజార్ రహిత దేశంగా ప్రకటించనుంది. గుర్తుపెట్టుకోండి, త్వరలో WHO భారత్ను కాలా అజార్ రహిత దేశంగా ప్రకటించనుంది. 1824-25లో అప్పట్లో భారత్ భూభాగంలో ఉన్న బెస్సార్లో ఈ వ్యాధి ప్రబలింది. ఎక్కడ ప్రబలింది? బెస్సార్లో, ప్రస్తుతం బంగ్లాదేశ్. ఓకే. 2010 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించాలని లక్ష్యంగా నిర్దేశించగా దీనికి కేంద్ర ఆరోగ్య శాఖ 2023 వరకు పొడిగించింది. కాలా అజార్ వ్యాధి లీష్మానియా గోనోవాని అనే పరాన్నజీవి సోకినటువంటి శాండ్ దోమలను కుట్టడం ద్వారా సోకుతుంది. కాలా అజార్, కాలా అంటే నలుపు, హిందీ పదం అనమాట. అజార్ అనగా వ్యాధి, పర్షియన్ పదము. ఈ వ్యాధికి ఆ పేరు అలా పెట్టారనమాట. ఈ వ్యాధి సోకిన వారిలో క్రమం తప్పకుండా జ్వరం వస్తుంది, బరువు గణనీయంగా తగ్గుతారు, ప్లీహం, కాలేయం వాపు, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే త్వరలోనే WHO వాళ్ళు భారత్కు కాలా అజార్ రహిత దేశంగా ప్రకటిస్తారు. ఓకే. ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఆదిత్య L1 నుంచి అత్యంత విలువైనటువంటి సమాచారం. ఇస్రో 2023 సెప్టెంబర్ 2న PSLV-C-59 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యునిపై పరిశోధనలు చేస్తూ అత్యంత విలువైన సమాచారాన్ని సేకరిస్తుందని ఇస్రో పేర్కొంది. భారతదేశానికి మొట్టమొదటి సౌర ఆధారిత మిషన్ ఆదిత్య L1 కావడం విశేషం. ఇది గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి మొట్టమొదటి సౌర ఆధారిత మిషన్ ఆదిత్య L1 విశేషం. ఓకే. నెక్స్ట్, నియర్ అల్ట్రా వైలెట్ బ్యాండ్ NUV దిగువ సౌర వాతావరణంలో ఫోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్లో సౌర మంట కెర్నాల్ మొట్టమొదటి ఛాయాచిత్రాలను చిత్రీకరించింది. ఆదిత్య L1 ప్రయోగం 2023 సెప్టెంబర్ 2. గుర్తుపెట్టుకోండి, ఆదిత్య L1 ప్రయోగం 2023 సెప్టెంబర్ 2. 2024 జనవరి 6న భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేంజియన్ పాయింట్ 1 వద్ద విజయవంతంగా ప్రవేశపెట్టారు. డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా బడ్జెట్ న్యూస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి వయ్యావుల కేశవ్ 2025 ఫిబ్రవరి 28వ శాసనసభలో 2025-26 సంవత్సరానికి గాను 3,22,359 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2025-26 సంవత్సరానికి గాను 3,22,359 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి బడ్జెట్
పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే మొదటిసారి. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల మార్కును దాటడం ఇదే ఫస్ట్ టైం అనమాట. 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఇలా వీడియోస్లో కానీ బయట పేపర్లో కానీ చదివినప్పుడు అక్కడ మినిస్టర్స్ నేమ్స్ కానీ ప్లేసెస్ కానీ ఇయర్స్ అలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. వ్యవసాయ బడ్జెట్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంక్షేమానికి అభివృద్ధికి హామీల అమలుకు సమప్రాధాన్యత ఇస్తూ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఓకే. మినిస్టర్ పేర్లు గుర్తుపెట్టుకోండి. గేమ్స్కి వచ్చేసరికి దేశవాళీ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీలో విదర్భ విజేతగా నిలిచింది. ఇప్పటి వరకు రంజీ చరిత్రలో విదర్భ 3వసారి టైటిల్ కైవసం చేసుకుంది. 2017-18, 2018-19 సీజన్లలో టైటిల్ గెలుచుకున్న విదర్భ గత 2023-24లో రన్నరప్గా నిలిచి తిరిగి 2024-25 విజేతగా నిలిచింది. ఫైనల్లో విదర్భ కేరళపై విజయం సాధించింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.